నాటు వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించి యువగళం పేరుతో మొక్కవోని దీక్షతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాష్ట్ర ప్రజల భవిష్యత్పై పూర్తి భరోసా నింపిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చంటి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు జరిగిన పరిణామాలను వివరించారు. ఇక అధికారం చేపట్టిన అనంతరం తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆయన తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగించారని ఎమ్మెల్యే చంటి ప్రశంసించారు. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్, మారం అను, బౌరోతు బాలాజీ, తవ్వ అరుణకుమారి, కడియాల విజయలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుప్పం నుంచి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటికి అది జరిగి 2 ఏళ్ళు అయింది. అంటే 2024లో ఏమైందనేది మనకు తెలియదు. కాబట్టి 2025 వచ్చేసరికి ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారింది, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేది తెలుసుకోవడానికి ఆ రోజున ఆ నిర్ణయం, సాహసోపేత నిర్ణయం వల్ల ఏం జరిగిందనేది మనందరికీ కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా, ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా, మైకు తీసేసుకున్న, నుంచోటానికి స్టూల్ లేకుండా చేసినా సరే ఆ గవర్నమెంట్కి ఎదురొడ్డి పోరాడి కార్యకర్తల్ని, యువతని అందరినీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా మనం ఈ విధంగా పోరాటం చేస్తేనే మన హక్కులు మనకు ఉంటాయని చెప్పి ఆయన నిర్విఘ్నంగా ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. అనేక మంది అనేక చోట్ల నుంచి ఏ జిల్లాలో జరిగినా కూడా అన్ని జిల్లాల్లోంచి వెళ్ళి మహిళలు కానీ, యువత కానీ అందరూ కూడా ఆయనకి ఏ విధంగా మన అందరం కూడా సహకరించామనేది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి ఆయన పాదయాత్ర ఆగట్లేదన్న ఉద్దేశంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పాదయాత్ర ఆపేస్తారన్న ఉద్దేశంతో దొంగ కేసు బనాయించి ఏ విధంగా అరెస్ట్ చేసి ఈ పాదయాత్రకు ఆటంకం కల్పించాలని అయినప్పటికీ కూడా బెయిలు రాకపోయినా సరే నా పాదయాత్రను నేను కొనసాగిస్తానని చెప్పి మరి అటు తండ్రి కోసం ఏదైతే తిరుగుతూ ఒక పక్క కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మరి ఆ పాదయాత్రని ఏదైతే మరి శ్రీకాకుళం జిల్లాలో ముగింపు చేశారో ఆ రోజున అక్కడి నుంచి సందేశం యువతకి ఏమని ఇచ్చారనేది అందరం కూడా చూసాం. ఈ రోజున మనం ఎంత ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ, ఏ విధమైన అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదంతా కూడా ఆ రోజున జరిగిన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఆ రోజున లోకేష్ గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే యువతకి ఏం జరుగుతుందనేది తెలిసేది కాదు. నిజంగా ఆ పాదయాత్ర ఆపుతున్నాడని ఆపేసి ఉంటే అందరూ కూడా ప్రజల భయభ్రాంతులకు గురై ఓటు ఎట్టేశారో కూడా తెలిసేది కాదు. కానీ పోరాట స్ఫూర్తితో ఏదైతే చేశారో అది ప్రజలందరికీ లోకేష్ గారి ధైర్యోత్సాహానికి ఈ రోజున మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సామాన్య మానవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ప్రజలు చూడవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. దాంట్లో కొన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని గమనించుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారికి ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ మా కార్యకర్తలు కానీ, యువత కానీ, నాయకులందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.